ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమారుల పుష్ప 2 రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలోకి దిగిన పుష్పరాజ్ ఆ రికార్డును కేవలం 9 రోజుల్లోనే సాధించి 2000 కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై 3 వారాలు దాటినా ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా డీసెంట్ గా దూసుకెళ్తుంది. వరల్డ్ వైడ్ గా 22 రోజులకు గాను 1719.5 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏంటో మరోసారి తెలియచేసింది. ఈ కలెక్షన్స్ తో 2024లో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మొదటి స్థానాన్ని అందుకుంది పుష్ప 2. ఓవర్సీస్ లోనూ పుష్పకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన పుష్ప లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి హీరో అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఓ అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాలుగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికే రన్ టైం ఎక్కువైంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేశారట మేకర్స్. ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి ఈ సీన్స్ ను సినిమాలో యాడ్ చేయనున్నారట. ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సీన్ జపాన్ లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సీన్ అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్ ను ఇప్పుడు యాడ్ చేయబోతున్నారట. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సీన్స్ కు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కొత్త సీన్లతో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.